జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. ఈరోజు మంచి మాట. భార్యాభర్తల మధ్య సహనం, ఓర్పు ఉంటే ఆ కుటుంబం ఎంత సంతోషంగా ఉంటుందో ఒక చిన్న కథ రూపంలో చూద్దాం. మంచి ఎండలో ఒక మహిళ నీటిని చాలా దూరం నుండి కష్టపడి తీసుకొస్తుంది. 2 బిందెలను ఇంటి ముందు పెట్టి చిన్న బిందెతో నీటిని తెస్తూ అందులో పోస్తుంది. అంతలో ఆమె భర్త ఆకలితో ఎండలో చెమటలు కక్కుతూ లోపలికి వచ్చి ఆ ఉన్న బిందెల్ని చూడకుండా కాలితో తన్నాడు. బిందెలో నీళ్ళన్నీ కింద ఒలికిపోయాయి. కోపంతో ఆ రగిలిపోయిన ఆ భర్త భార్య కోసం బయటనే నిలబడ్డాడు. ఆమె రాగానే, "అసలు నీకు బుద్ధుందా? నీళ్ళ బిందెలను వాకిలికి అడ్డంగా పెట్టి ఎలా వెళ్ళావు? ఆకలితో ఇంటికొస్తే నాకు బిందెలు తన్నడం వల్ల కాలికి దెబ్బ తగిలింది. నిన్ను మీ అమ్మ ఎలా పెంచిందో, ఎలా కన్నదో" అని తిట్టాడు. ఆ భార్య అప్పుడు, "ఇంక చాలులే ఆపండి. ఇప్పుడు కూడా నేను ఆ నీటి బిందెను తెస్తుంటే కనీసం అందుకోకుండా తెచ్చి పోసిన నీటిని కూడా కింద పడేసి ఇంకా నన్ను తిడుతున్నారా? ఒక్క నిమిషం కూడా ఉండను. మా పుట్టింటికి వెళ్ళిపోతానంటూ" ఆ భార్య వెళ్ళిపోయింది. ఈ కథని కాస్త సహనంగా ఉంటే ఎలా ఉంటదో చూద్దాం. నీళ్ల బిందెలను చూడకుండా తన్నేసిన భర్త ఇలా అనుకున్నాడు, "అయ్యో, ఎంత కష్టపడి ఈ నీటిని తెచ్చిందో పాపం, నేనే కాస్త చూసి నడిచుంటే బాగుండేది. ఇంటి పనితో సతమతం అవుతూ నాకు ఇబ్బంది కలగకుండా నీళ్ళను కూడా తానే తెస్తుంది. మళ్ళీ నీళ్లు తేవడానికి వెళ్ళిందేమో, ఎదురెళ్ళి నీళ్ల బిందెను అందుకుందాం" అంటే అనుకుంటాడు భర్త. భార్యకి ఎదురెళ్ళి నీటి బిందెని అందుకొని ఇలా అన్నాడు, "పొరపాటున నీటి బిందెలను కాలితో తన్నేశాను. నువ్వేమి కంగారు పడకు. నువ్వు ఇంట్లో కాసేపు విశ్రాంతి తీసుకుని నేను వెళ్ళి తీసుకొస్తాను" అంటాడు. అప్పుడు భార్య, "ఎండన పడి వచ్చారు. నేను దారికి అడ్డంగా పెట్టడం నాదే తప్పండి. నీళ్ళే గదా! పోతే పోనీండి. భోజనం వడ్డిస్తాను. కాళ్ళు కడుక్కొని రండి. బిందె తగులుకొని కాలికి దెబ్బేం తగలలేదు గదా!" అంటుంది భార్య. భార్యాభర్తల్లో ఎవరు కావాలని తప్పు చేయరు. తెలుసో తెలియకో చేసిన తప్పులను ఒకరినొకరు అర్థం చేసుకొని, పిల్లలను ఆదర్శంగా జీవించేటట్లు, వాళ్ళకి అర్థమయ్యేటట్లు చెప్పి, వాళ్ళని సరైన దారిలో పెట్టి, పిల్లల్ని గూడా చక్కగా పెంచుతూ జీవితాన్ని కి మార్గం సుగమం చేసుకోవాలి. అదే జీవితానికి అర్థం, పరమార్థం. జై శ్రీమన్నారాయణ.